చాలా బాగా మా మహిళా నాయకులందరూ నమస్కారం. ఇదేనా ఫోన్ చేశారు తూర్పు ముఖం పెట్టరా ఎటు వాళ్ళు అట్టే ఉండి కొట్టు లేకపోతే ఎటు సైడ్ అట్టే బ్రో జరి వచ్చారు కాబట్టి పెంచుతారు మనం ఒకటే కొట్టుకోవడం ఎప్పుడండి నీళ్ళలో లేకుండా కొట్టు ఇటు చూడు బాగా ఇటు చూడు సార్ ఇక్కడ ఫోటో సార్ నాయకత్వం సంజయ్ అన్న నాయకత్వం. ప్రియమత నాయకుడు పెద్దలు బడుగు బలం వర్గాల ఆశా జ్యోతి మన ఎమ్మెల్యే సంజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు సర్పంచ్ శ్రీనివాస్ గారికి, వేదిక పైన ఉన్న ఎంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా బియ్యం ఇస్తా ఉన్నాం. ఇట్లా కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇందిరమ్మ రాజ్యం నడుపుతా ఉంది. ఆనాడు ఇందిరమ్మ కాలంలో ఇందిరమ్మ ఇల్లు కట్టామంటే మళ్ళీ ఇండ్లు కట్టలేకపోయిన పేదవాళ్ళకు పోయిన 10 ఏళ్ళు ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేసి చాలా తిప్పలు పడి రాష్ట్రంలో ఎవరు కూడా అన్ని ఇల్లు కట్టలేకపోయారు. అవి నేను జైత్యాల పట్టణంలో కట్టగలిగాను. రాష్ట్రంలో ఎవరు కట్టలేండి, ఏ మున్సిపాలిటీలో కట్టలేకపోయారు. కొరుట్ల, మిట్పల్లి, కరీంనగర్, నిజామాబాద్ లాంటి మనకంటే జైత్యాల కంటే పెద్దది, అక్కడ కూడా కట్టలేకపోయినా జైత్యాలకు కట్టిన. జైత్యాలు ఎక్కువ కట్టుడితోటి మనకు ఇక్కడ గ్రామాలకు ఎక్కువ వస్తున్నాయి ఇల్లు. ఇదే సైజ్ గ్రామం పక్క నియోజకవర్గం ఉంటే ఇన్ని వస్తలేవు. 4500 ఇండ్లు అక్కడ ఇచ్చినాం, హయ్యెస్ట్. కాబట్టి మనం ఇక్కడ ఇవ్వగలుగుతున్నాం. మరి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే మీ సంజయ్ అన్న పేదవాళ్ళ గురించి ఆలోచిస్తూ మారుమూల గ్రామాన్ని మండలం చేశాం. మండలం చేసుడే కాదు, వెంటనే వైద్యానికి ఒక అంబులెన్స్ పెట్టినాం. ఏ ప్రసూతికి ఏ ఆడబిడ్డ అయినా
108 నంబర్ కొడితే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టింది. మళ్ళా మీరు సంజయ్ ఎమ్మెల్యే గెలిచాక అంబులెన్స్ వచ్చింది. ఫోన్ కొడితే తీసుకుపోతున్నారు. అట్లనే బ్రహ్మాండమైన దవాఖాన కూడా బీర్పూర్లో కట్టినాం. పల్లె దవాఖాన దగ్గరనే కొలువై తలదర్బారులో కట్టి పెట్టినాం. టీకాలకు కావచ్చు, పిల్లలకు మందులకు కావచ్చు, గర్భవతులకు కావచ్చు, సరంగాపూర్ పోయే పని లేదు, బీర్పూర్ పోయే పని లేదు. ఇక్కడనే టీకాల కార్యక్రమం అవన్నీ కూడా జరుగుతాయి. అంటే మీకోసం విద్య వైద్యం కోసం నిరంతరం పనిచేస్తున్నాం. ఆడపిల్లలు చదువుకోవడానికి పేదవాళ్ళు ఉంటే, కడుపు నిండా అన్నం పెట్టలేని వాళ్ళు ఉంటే, పుస్తకాలు కొని వాళ్ళు ఉంటే వాళ్ళకు కస్తూర్బా స్కూల్ అమ్మాయిల కోసం తుంగూరులో కట్టించడం. 80 మంది పిల్లలు అక్కడ చదువుతున్నారు. అక్కడ కూడా పర్మనెంట్ బిల్డింగ్ కట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. దవాఖాన అయిపోయింది, ఇక బడి కట్టాలి. ఒక్కటొక్కటి తప్పకుండా చేస్తాం. మీ అందరి ఆశీర్వాదం అండా ఉండాలి. ఎందుకంటే కొందరు మాట్లాడుతుంటారు, ఎన్నాడు గూడెంకు రానోళ్ళు, లంబడితండకు రానోళ్ళు, దళితవాడకు రానోళ్ళు, మారుమూల మండలానికే రానోళ్ళు నా గురించి మాట్లాడుతుంటే మీరు అందరు చూస్తున్నారు. కాబట్టి ఎన్ని చేసినా నువ్వు ఏదో ఒకటి తీస్తావాగా చేస్తా ఉన్నా. కమ్మనూరు గ్రామానికి చాలా సార్లు వచ్చినాం. నేను రాజకీయాలకు వచ్చినప్పుడు నా సర్పంచ్ నా సోదరి పేరు యాదగిరి గంగారు అది కావచ్చు, తర్వాత సర్పంచ్ గారు కావచ్చు, ఇప్పుడు సర్పంచ్, మాజీ సర్పంచులు ఎంతో మంది ఇక్కడ నన్ను వచ్చినప్పుడల్లా కూడా ఆప్యాయంగా ఆదరించి ఇక్కడ ఆహ్వానించారు. అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కమ్మనూరు గ్రామం ఒక మారుమూల గ్రామం. మరి ఇక్కడ ఉన్న పరిస్థితులలో అప్పుడు కళ్యాణ మండపం మంజూరు కావచ్చు, కొన్ని రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా చేసినాం. ఇక్కడ కమ్మనూరు గ్రామంలో చాలామంది వ్యవసాయం మీద పేదవాళ్ళు ఉంటారు. మా మహిళా అక్క చెల్లెళ్ళు అప్పుడు కళ్యాణ మండపం కావాలంటే కొన్ని నిధులు ఇచ్చినాం, పూర్తి కాలేదు. ఇప్పుడే కోరుతున్నారు. తప్పకుండా దానికి సీసీ ఫ్లోరింగ్ వేయడానికి నిధులు మంజూరు చేస్తా అని చెప్పి సందర్భంగా చెప్తాను. అదేవిధంగా ప్రతి గ్రామానికి మహిళా సంఘ బిల్డింగ్ మంజూరు అవుతా ఉంది. దానిలో భాగంగా నేను ఎంపీడీఓ గారిని కొడతాను, ఆల్రెడీ చెప్పిన పక్కన ఇక మహిళా సంఘ బిల్డింగ్ కూడా మహిళా సంఘ బిల్డింగ్ మంజూరు ఇస్తా. దాని పక్కనే కట్టుకుంటే 2 కలిపి కూడా చేసుకోవచ్చు. చిన్న మీటింగ్లకే పనికొస్తుంది. తర్వాత మనకి ఏదైనా పురుడులు పుట్టెంటుకలు ఏదైనా ఉన్నా కానీ దేవుని కళ్యాణం ఉన్నా అన్నిటికీ పనికొస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి పోచమ్మ తల్లి గురించి చెప్పారు. పోచమ్మ తల్లి అంటే మొక్కని వాళ్ళు ఉండరు. పైసలు ఉన్న వాళ్ళు ఒకరు గొర్రె కోసుకుంటారు కావచ్చు, చిన్నపాటి కూడా కోడి కోసుకుంటారు కావచ్చు. ఆ 2 తినడం పోయి కొబ్బరికాయ కొట్టండి, అయితే కొబ్బరికాయ కొట్టండి కార్యం మొదలు పెట్టారు. పోచమ్మ తల్లి అందరికీ మా తల్లి. మరి అట్లాంటి పోచమ్మ దగ్గర పెడితే ఎక్కడ ఆ పోచమ్మ తల్లి గుడికి రోడ్ వేద్దామని చెప్పి మన సర్పంచ్ గారు ముందు నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా అభినందనీయం. తప్పకుండా మిగతా కూడా మంజూరు చేస్తానని చెప్తా ఉన్నా. దాంతో పాటుగా పుష్కర ఘాట్ గురించి చెప్పారు. మరి పుష్కర ఘాట్ అనేది చాలా ముఖ్యం. అప్పుడు నేను ఓడిపోయి ఉన్నా, అప్పుడున్న సర్పంచ్ గారు నాయకులు వచ్చి అడగడం వెంటనే మంజూరు చేసినాం. బోర్నపల్లేమో మా నాయనమ్మ పుట్టినూరు, అక్కడ గంగ గురించి నాకు బాగా తెలుసు. ఇక ఈ పక్కన అప్పుడు నేను ఓడిపోయింటి కొద్దిగా. ఇక పెద్ద నాయకులు అందరూ కూడా ఓ దిక్కు నేను ఒక దిక్కు అయింటి, కొద్దిగా ఓడిపోయింటి. అయినా కానీ అడగంగానే వెంటనే మంజూరు తెచ్చినాం. ఇప్పుడు కూడా బోర్నపల్లి కమ్మనూరుది మళ్ళీ మంచి చేసుడు, దాంతో పాటుగా చిత్రవేణిగూడెం, రేకులపల్లి, చిన్న కొలువాయి, రంగసాగర్, మంగళ ఇవి కూడా ఇవ్వాలని చెప్పి గౌరవ మంత్రి గారికి ప్రతిపాదనలు ఇచ్చిన